డాక్టర్ గారు పీరియడ్స్ ఉండగా సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుందా? పీరియడ్స్లో ఉండేటప్పుడు మాత్రం రాదండి, ఎట్టి పరిస్థితిలో రాదండి. ఇప్పుడు గర్భం రావాలంటే ఏం చేయాలండి? గర్భం రావాలంటే స్త్రీలు విడుదల అండంతో వెళ్ళి వీరికైనా కలిసి అది వచ్చి గర్భాశయంలో ఒక ఎండోమెట్రియం అనే పొర ఉండాలి. ఆ ఎండోమెట్రియంలో ఇది చేరాలి. ఎండోమెట్రియం దానికి ఒక ఆ పెరగడానికి ఇప్పుడు ఒక పొలం ఉందండి, ఆ పొలం దున్ని ఆ దున్నిన దాని అప్పుడు విత్తనాలు జల్లితే ములుస్తాయి, కానీ ఊరికి అది జల్లేసుకుని వెళ్ళిపోతే విత్తనాలు మరవండి. బాగా దున్ని దాన్ని నీళ్లు పెట్టి ఎరువేసినప్పుడే వస్తుంది. ఆరంగానే గర్భాశయంలో ఎండోమెట్రియం పొర ఉంటేనే. అయితే మెన్సెస్ సమయంలో ఏమవుతుందండి? మెన్సెస్ సమయంలో ఆ ఎండోమెట్రియం పొర ఊడిపోతుంది, అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఇంక గర్భం ఎక్కడి నుంచి వస్తుంది? వివరీకరణంతో కలిసిన అన్నం ఉంది, వచ్చి అక్కడ చేరడానికి అవకాశాలు పెరగదు అక్కడ. అందుకని మెన్సెస్ సమయంలో సెక్స్లో పాల్గొన్నప్పటికీ అన్నం విడుదల ఉండదు. ఒకవేళ ఉందనుకున్నాం, సపోజ్ అది ఎరాటిక్ బిహేవియర్లో రావచ్చు, వీళ్ళకి అన్నం వెళ్ళి కలిసింది, ఆ రెండు కలిసినా ఆ జైగోడ్ ప్రయాణం చేసే గర్భాశయం చేరినా అది నిలవదు, ఉండదు, పెరగదు, పిండం కింద మారదు. అంటే గర్భం రాదు. మెన్సెస్ సమయంలో గర్భం రావడం వచ్చే ప్రసక్తి లేదు. గర్భం రావాలంటే ముందు అందుకేనండి మీకు మొట్టమొదటి దాన్ని ఏమంటాము? ప్రాలిఫరేటివ్ ఫేజ్ అంటాం. ప్రాలిఫరేటివ్ ఫేజ్లో ఆ మొత్తం మెన్సెస్ అయిన రోజు తర్వాత 5వ రోజు నుంచి అప్పుడు లోపల అక్కడ మళ్ళీ ఎండోమెట్రియం పెరుగుతూ ఉంటుంది పెద్దది. అప్పుడు 10 రోజులకి కాస్త ఇంకా జైగోట్ని ఎంబ్రియోని అక్కడ చేర్చుకునే స్థితికి వస్తుంది. అంతవరకు రాదు. అంతవరకు ఎండోమెట్రియం చాలా తిన్నగా ఉంటుంది. ఎండోమెట్రియం తిన్నగా ఉంటే గర్భం రాదండి. అక్కడ అన్నం విడుదలైనప్పుడు కూడా గర్భం రాదు. అంచేత ఆ వచ్చే ప్రసక్తి లేదు.